Good morning everyone. Let's start our today's class. See here, same method problem, find the value of root 7 up to 4 decimals. Okay, here we are finding value of root 7 up to 4 decimals. Okay, this is an exercise problem. Okay, in exercise 1.2, this is one of the problem. Okay, I am finding here root 7 value. So what is the first step in finding the root values? First step is take 7 and write decimal point after 7. So I am taking 7 and I am writing a decimal point after 7. Okay, and after decimal point we have to place zeros. How do you know how many zeros we can place after 7? Simply in question we have up to 4 decimals means we have to place 4 pairs of zeros. That means 4 2s are 8 zeros. So I am writing 8 zeros here. 1, 2, 3, 4, 5, 6, 7, 8. After writing zeros, we have to group them into a pair. Means we have to group them by using a bar. Okay, bar for these two zeros and bar for these two zeros. Okay, we have 4 pairs of zeros here. And next step is we have to divide this number. We have to divide this number by long division method. Okay, see here. So in first step, first of all, we have to take the less than 7 perfect square number. So we have to take a perfect square number which is less than 7. So below 7 now what are the perfect squares we have? Right here. 1 into 1 equal to 1. We have to write as 1 square. 2 into 2 equal to 2 square, that equal to 4. 3 into 3 equal to 3 square, that equal to 9. So if you observe, if you see here 9 is greater than 7, so we don't need to take this number. If you see here 1 and 4, so 4 is a perfect square number which is less than 7, so I am taking 4. So I am taking as 2 into 2. మనం 4 ఎలా రాసుకుంటాం 2 into 2 అనే కదా, అందుకే నేను 2 తీసుకున్నాను. 2 టేబుల్లో 4 2 టైమ్స్ కాబట్టి 2 2s 4. ఓకే, సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 7 minus 4 3 and take these zeros to here and it becomes 300. మనం 2 zeros at a time ఎందుకు తీసుకుంటున్నాం అంటే, సో మనం పేర్ చేసాం ఇక్కడ. ఇది ఒక పేర్ మనం తీసుకుంటే ఈ టోటల్ పేర్ కింద తీసుకోవాలి, లేకపోతే మనం తీసుకోకూడదు. 1 0 తీసుకోకూడదు. మనం నార్మల్గా డివిజన్స్ లో ఏం చేస్తున్నాము, ఓన్లీ 1 డిజిట్ కింద తెచ్చుకుంటాం. బట్ ఇక్కడ తెచ్చుకునేటప్పుడు 2 zeros తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది ఒక పేర్ కాబట్టి. ఓకే, సో ఇట్ బికమ్స్ 300. మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏదైతే డిజిట్ ఉందో ఆ డిజిట్ ని డబల్ చేస్తున్నాం. అంటే ఈ డిజిట్ కి ఈ డిజిట్ యాడ్ చేస్తున్నాం. అంటే 2 ఉంది కాబట్టి నేను 2 కి 2 యాడ్ చేస్తున్నాను. 2 కి 2 యాడ్ చేస్తే 4. సో 4 ఇక్కడ తీసుకున్నాను. నౌ లిసన్ కేర్ఫుల్లీ అండ్ క్లియర్లీ. సో మనం ఇక్కడ ఒక డిజిట్ ప్లేస్ చేయాలి. ఆ డిజిట్ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఏ డిజిట్ అయితే ప్లేస్ చేసామో ఆ డిజిట్ తోనే మల్టిప్లై చేస్తే దీనికి నియర్ వాల్యూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 ప్లేస్ చేశాను అనుకోండి, 40 అవుతుంది. దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తాం, 40ని 0 తోనే మల్టిప్లై చేస్తాం, ఎందుకంటే నేను ఇక్కడ 0 ప్లేస్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు నేను 41 తీసుకుంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, 1 తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే నేను ఇక్కడ 1 అనే డిజిట్ తీసుకున్నాను కాబట్టి 1 తోనే మల్టిప్లై చేస్తాం. ఓకే, 42 తీసుకుంటే 2 తో మల్టిప్లై చేస్తాం. 43 తీసుకుంటే 3 తో మల్టిప్లై చేస్తాం. 44 తీసుకుంటే 4 తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో మల్టిప్లై చేస్తే 4 4s are 16, 4 4s are 18, 16 16 plus 1 17, 176. సో నేను 46 తీసుకుంటున్నాను. 46 తీసుకుని 6 తో మల్టిప్లై చేస్తున్నాను. 6 6s are 36, 6 4s are 24, 24 plus 3 27, 276. If you take 47 into 47, 7 7s are 14, sorry 47 into 7, 7 7s are 49, 4 carry, 7 4s are 28, 28 plus 4 32. సో మనం 7 తీసుకుంటే 7 తో మల్టిప్లై చేసుకుంటే 329 అయిపోతుంది. సో నేను అందుకే 6 తీసుకుంటాను. ఇక్కడ 6 తీసుకుంటే మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము, 6 తో మల్టిప్లై చేస్తున్నాము.
చూడండి ఇక్కడ మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత డిజిట్స్ తీసుకున్నాం కాబట్టి 2 తర్వాత డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలి. సో 46 తో మల్టిప్లై చేస్తాం. 46 ని 6 తో మల్టిప్లై చేస్తుంటే ఎంత వస్తుంది మనకి 276. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. 4 and 9 minus 7 2 24. ఓకే, సో నెక్స్ట్ దిస్ 2 zeros here. సో 46 ఉంది, ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి దీనికి? ఇక్కడ వన్స్ ప్లేస్ ఏదైతే ఉందో అది యాడ్ చేయాలి. 46 కి 6 యాడ్ చేస్తే 52 అవుతుంది. సో ఇక్కడ మనకి 52 వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ప్లేస్ చేయాలి కాబట్టి నేను 3 ప్లేస్ చేస్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే 0 ప్లేస్ చేస్తుంటే 0 అయిపోతుంది ఆన్సర్. 1 ప్లేస్ చేస్తుంటే సేమ్ నెంబర్ వస్తుంది 521. అదే 2 ప్లేస్ చేస్తుంటే మనకి నియర్ వాల్యూ రావట్లేదు, కొంచెం లెసర్ వాల్యూ వస్తుంది. అందుకే నేను 3 ప్లేస్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఆర్ 4 ప్లేస్ చేసినా పర్వాలేదు. 524 into 4. 4 4s are 16, 4 2s are 8, 8 plus 1 9, 5 2s are 4 5s are 20. So 2096. సో 2096 వచ్చింది కాబట్టి 2096 ఎన్ టైమ్స్ 4 టైమ్స్ కాబట్టి నేను 4 ప్లేస్ చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ 4 టైమ్స్ 2096. ఇట్ ఈస్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనము 10 minus 6 4, 9 minus 9 0, 3 minus 0 3, so 304. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి మనం? ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ ని డబుల్ చేసుకోవాలంటే 524 కి 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేస్తే 8 2 5 ఎంత అయింది మనకి? 528 అయింది. సో టేక్ దిస్ zeros to here. 30,400 ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏ నెంబర్ అయితే ప్లేస్ చేసుకుంటామో ఆ నెంబర్తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 డబుల్ 30 ఎన్ని టైమ్స్ అవుతుంది? 6 టైమ్స్ అవుతుంది. మనం 6 తీసుకుంటే 6 టైమ్స్ తీసుకుంటే మేబీ ఎక్సీడ్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 286 ఉంది కాబట్టి. ఓన్లీ మనకి 5000 ఉంటే నియర్ వాల్యూ వస్తుంది. 286 కూడా ఉంది కాబట్టి ఎక్సీడ్ అయిపోతుంది. అందుకే నేను 5285 into 5 చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ 5 తీసుకుని 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5 5s are 25 and 2 carry, 5 8s are 40, 42, 4 carry, 5 2s are 10, 10 plus 4 14, 1 carry, 5 5s are 25, 25 plus 1 26. So 26,425. 8 times అమ్మా 5 times. సో ఈ టోటల్ నెంబర్ నేను ఇక్కడ 5 తో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? 26,425. 26,425. ఓకే, see here. సో మనం 1 బార్ ఇక్కడ 0 కాబట్టి 1 బార్ తెచ్చుకుంటాం 10 అయిపోతుంది. అందుకే 10 minus 5 5. ఇక్కడ 9 ఉంటుంది, 9 minus 2 7, 3 ఉంటుంది, 3 minus 4 చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి 1 బార్ తెచ్చుకుందాం. ఇక్కడ 9 ఉంటుంది, 10 ఉంటుంది, 13 13 minus 4 9 and 9 minus 6 3. 3975 ఉంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాము? ఇక్కడ ఉన్న 2 zeros ని కింద తెచ్చుకుంటున్నాము అండ్ ఇట్ బికమ్స్ 3,97,500 అయింది. సో నెక్స్ట్ సో ఇక్కడ 5 ని ఇంకో 5 యాడ్ చేసుకుంటే 5,285 ప్లస్ 5 చేసుకుంటే 5 5 10 9 2 5. సో 5,290. నౌ ఇక్కడ మనం ఏ డిజిట్ అయితే ప్లేస్ చేసుకుంటామో ఆ డిజిట్తోనే మల్టిప్లై చేస్తాం. నేను అందుకే ఇక్కడ 6 ప్లేస్ చేసుకుంటున్నాను, 6 కానీ 7 ప్లేస్ చేసుకుంటున్నాను. 52907 into 7. ఓకే, ప్లేస్ చేసుకుంటే 7 7s are 49, 7 0s are 0 0 plus 4 4, 7 9s are 63, 6 carry, 7 2s are 14, 14 plus 6 20, 2 carry, 7 5s are 35, 35 plus 2 37. So 3,70,349 వచ్చింది. సో ఇట్ ఈస్ నియర్ వాల్యూ ఫర్ దిస్ వన్. సో 7 ప్లేస్ చేసుకున్నాను, 7తో మల్టిప్లై చేశాను, 3,70,349 వచ్చింది.
సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సో 10 minus 9 1, 9 minus 4 5, 4 minus 3 1, 7 2. చూడమ్మా 27,151 వచ్చింది. సో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం, ఎందుకంటే మనం అప్ టు 4 డెసిమల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడతో ఎండ్ చేసేసుకుని. సో రూట్ 7 వాల్యూ ఎంత వచ్చింది మనకి? రూట్ 7 ఈక్వల్ టు 2.6457. ఓకే, దిస్ ఈస్ ద రూట్ 7 వాల్యూ అప్ టు 4 డెసిమల్స్. మనకి ఇంకా డెసిమల్స్ కావాలంటే ఇంకా మనం ఈ మోడల్ ఇంక్రీజ్ చేసుకుంటే ప్రాసెస్ ఇంకా చేస్తే మనకి ఇంకా డెసిమల్స్ వస్తాయి అలా. ఓకే, okay students, see here next question. State whether true or false. So these are the true or false questions, very simple and important also. Listen carefully. Every irrational number is a real number. Okay, see here, every irrational number is a real number. So we know the set of real numbers. The real numbers includes natural numbers, whole numbers, integers, rational numbers, and also few is rational numbers and also irrational numbers. So here it is a set, it includes natural numbers, whole numbers, integers, rational numbers and irrational numbers. All irrational numbers are in real numbers. So if you see every irrational number is a real number. Yes. సో మనకి ప్రతి ఇర్రేషనల్ నెంబర్ కూడా రియల్ నెంబరే కదా, రియల్ నెంబర్ సెట్లోనే కదా ఉంటుంది. సో ఇట్ ఈస్ ట్రూ. అండ్ సి సెకండ్ వన్, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో మనకి రియల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్లోనే ఉంటాయి. మనం అందులో ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే అది రియల్ నెంబర్లో ఉంటుందా ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్స్ ఉంది, ఒక బాక్స్లో నేను 100 చాక్లెట్స్ పెట్టాను. 100 చాక్లెట్స్లో ఏదో ఒక చాక్లెట్ తీసి చాక్లెట్ ఎందులో ఉందంటే బాక్స్లోనే కదా ఉంటుంది. సో మనకి రియల్ నెంబర్స్లో టోటల్ రేషనల్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఆ రేషనల్ నెంబర్స్లో ఏదో ఒక రేషనల్ నెంబర్ తీసి ఈ రేషనల్ నెంబర్ రియల్ నెంబర్స్లో ఉంటుందా లేదా అంటే ఎస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ట్రూ. Every real number need not be a rational number. Every real number need not be a rational number. చూడండి ఇక్కడ రియల్ నెంబర్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి ఇందులో? నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, rational numbers, irrational numbers. So every real number need not be a rational number. సో మనకి రియల్ నెంబర్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్లో ఏదో ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. ఆ రియల్ నెంబర్ రేషనల్ నెంబర్ అవసరం లేదు కదా, రేషనల్ నెంబర్ ఒకటే అవ్వదు కదా మనకి, ఎందుకంటే రియల్ నెంబర్స్లో మనకి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇర్రేషనల్ నెంబర్ √2 తీసుకున్నాను అనుకోండి, √2 రేషనల్ అవుతుందా? అవ్వదు, కాకపోతే రియల్ నెంబర్ అవుతుంది. సో ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి రేషనల్ నెంబర్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? ట్రూ అవుతుంది. Root n is not irrational if n is a perfect square. If n is a perfect square, then it is a rational number. కాకపోతే ఏమన్నాడు? root n is not irrational if n is a perfect square. So it is true. చూడండి ఒకసారి, n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ స్క్వేర్ నేను 4 తీసుకున్నాను, పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ 2 మిగులుతుంది. సో 2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో అలాగా ఇఫ్ రూట్ n ఈజ్ నాట్ ఇర్రేషనల్ ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే రూట్ n అనేది ఇర్రేషనల్ అవ్వదు అంటున్నాడు. అంతే కదా మనకి ఉంది. సో ఇట్ ఈస్ ట్రూ. root n is irrational if n is a perfect square. n is not a perfect square. root n is irrational if n is not a perfect square. n అనేది perfect square అవ్వకపోతే root n అనేది ఏమవుతుంది? irrational అవుతుంది. so it is also true. so total are true. all real numbers are irrational. no, false. మనకి రియల్ నెంబర్స్ లో
నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి. సో అలాగా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ రియల్ నెంబర్స్ అనేవి ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వవు. ఓకే ఓకే see here find the value of root 3 up to 4 decimals. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. అంటే మీరు ఇక్కడ 4 decimals వరకు ఫైండ్ చేయండి రూట్ 3 వాల్యూ. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.